అందరికీ నమస్కారం అండి. కార్తీక మాసం 12వ రోజు కార్తీక పురాణంలోని 12వ అధ్యాయం అయితే చూద్దామండి. ఈ రోజున నేను కార్తీక ద్వాదశి పూజనైతే ఇలా చేసుకున్నానండి. 12వ అధ్యాయంలో వశిష్ఠుల వారి మహారాజుకి ఇలా అయితే చెప్తున్నారు. ఓ మహారాజా, కార్తీక మాసంన కార్తీక సోమవారంన కార్తీక ద్వాదశి వ్రతం గురించి సాలగ్రామ దానం గురించి అయితే చెప్తాను వినుడు అని చెప్పాను. కార్తీక సోమవారం నాడు ఉదయాన్నే లేచి నదీ స్నానం చేసి శక్తి కొలది బ్రాహ్మణుడికి దానం ఇచ్చి ఆ రోజంతా ఉపవాసం ఉండి సాయంకాలం విష్ణాలయానికి కానీ శివాలయానికి కానీ వెళ్ళి దేవుడిని పూజించి నక్షత్ర దర్శనం చేసుకుని పిమ్మట విధించవలను. ఈ విధంగా చేసిన వారికి సకల సంపదలు కలుగుట కాక మోక్షం కూడా పొందుతారు. కార్తీక మాసంలో శని త్రయోదశి వచ్చిన ఎడల వృత్తం ఆచరించిన 100 రెట్ల ఫలితం అయితే కలుగుతుంది. కార్తీక శుద్ధ ఏకాదశి రోజున ఉపవాసం ఉండి పక్క రోజు బ్రాహ్మణ సమారాధన చేసిన 1,000,000 యజ్ఞాల ఫలితం అయితే కలుగుతుంది. కార్తీక ద్వాదశి నాడు శ్రీమన్నారాయణుడు శేషపాన్పు నుండి లేచును గనక కార్తీక శుద్ధ ద్వాదశి వ్రతం చేసిన విష్ణువుకి ఇష్టం. ఈ రోజున వస్త్రదానం చేసిన గొప్ప ఫలమైతే కలుగుతుంది. కార్తీక శుద్ధ పాడ్యమి రోజున కార్తీక పౌర్ణమి రోజున కంచు పాత్రలో ఆవు నెయ్యి పోసి దీపముంచిన వారు పూర్వజన్మ ఎందు చేసిన సకల పాపాలు హరించును. ద్వాదశి నాడు యజ్ఞోపవీతాలతో దర్శనతో బ్రాహ్మణుడికి దానం ఇచ్చిన వారు ఇహపర సుఖాలైతే పొందగలుగుతారు. ద్వాదశి రోజున బంగారు తులసి చెట్టుని కానీ సాలగ్రామాన్ని కానీ బ్రాహ్మణుడికి దానం ఇచ్చినట్లు 4 సముద్రాల మధ్యనున్న భూమిని దానం చేసినంత ఫలితం అయితే కలుగుతుంది. ఈ సాలగ్రామ దానానికి సంబంధించిన ఒక కథ అయితే ఉంది. ఆ కథ అయితేనే ఇప్పుడు చూద్దామండి. పూర్వకాలమందు గోదావరి నదీ తీరాన ఒక వైశ్యుడు నివసించేవాడు. ఆ వైశ్యుడు దాన ధర్మాలు చేయక ఎప్పుడూ పరనిందలతో తానే గొప్పవాడు సీమంతుడుగా వెర్రవీగుచూ ఉన్నాడు. ఒకానొక సమయంలో గ్రామ సమీపంలో ఉన్న పల్లెల్లో నివసిస్తున్న బ్రాహ్మణుడికి ధనమును పెద్ద వడ్డీకి అప్పు ఇచ్చాను. మరి కొంతకాలానికి అప్పు ఇవ్వమని అడగ్గా ఆ బ్రాహ్మణుడు 1 నెల రోజులు గడువు అడిగాను. ఆ గడువు అడిగేసరికి వైశ్యుడికి కోపం వచ్చి ఆవేశం కొలది వెనక ముందు ఆలోచించకుండా మొలలో ఉన్న కత్తితో ఆ బ్రాహ్మణుడి కుతుక కోసెను. వెంటనే బ్రాహ్మణుడు కిలకిలా కొట్టుకుని చనిపోయాను. ఆ కోమటి వాడు భయపడి పారిపోయాను. బ్రాహ్మణ హత్య మహాపాపం కనుక అతడు కుష్ఠవ్యాధి కలిగి నానా బాధలు కలిగి మరణించిన వెంటనే యమదూతలు వచ్చి అతన్ని నరక కూపంలోకి పాడదోసిరి. అతనికి కొడుకు ధర్మవీరుడు అనే కొడుకు కలడు. ఆ కొడుకు ధర్మవీరుడు పేరుకు తగిన విధంగానే ఆ జనులను సంతోషపెడుతూ మంచి కీర్తి సంపాదించును. ఒకానొక నాడు నారద మహర్షి ధర్మవీరుడి ఇంటికి వచ్చి ఇలా చెప్పాను. ఓ ధర్మవీర, నేను ఒక హితవు చెప్పేదను వచ్చితిని. శ్రీ మహావిష్ణువుకి కార్తీక మాసంలో శుద్ధ ద్వాదశి మహాప్రీతికరమైన రోజు. ఆ రోజు నువ్వు స్థాన దాన జపాదులు ఏమి చేసినా అత్యంత ఫలం కలుగును. నీ తండ్రి యమలోకంలో మహా నరకం అనుభవిస్తున్నాడు. అతన్ని ఉద్ధరించుటకై నీవు సాలగ్రామ దానం చేయక తప్పదు అని చెప్పాను. కానీ ధర్మవీరుడు ధనబలం కలిగిన వాడై దాన సామర్థ్యం కలిగిన వాడై కూడా సాలగ్రామ దానము చేయలేదు. కొంతకాలానికి అతడు మరణించను. నారదు చెప్పిన హితబోధను పెడచొవిన పెట్టిన కారణంగా మరణాంతరం 7 జన్మల యందు పులిగా, మరి 3 జన్మలు వానరమై, 5 జన్మలు ఎద్దుగా, 10 జన్మలు మానవ స్త్రీగా, 10 జన్మలు పందిగా జన్మించి అటు పిమ్మత 11వ జన్మలో ఒక పేద బ్రాహ్మణుని ఇంట స్త్రీగా పుట్టగా యవ్వన కాలం రాగానే పేద బ్రాహ్మణుని విద్వాంసుని పెళ్లి చేసుకుని పెళ్ళైన కొంతకాలానికి భర్త చనిపోయాను. తండ్రి ఆమెకు ఈ విపత్తు ఎందువల్ల కలిగిన అని దివ్య దృష్టితో గ్రహించి వెంటనే ఆమె చేత సాలగ్రామ దానం చేయించును. సాలగ్రామం దానం చేయించటం వల్ల ఆ దానంతో ఆమె భర్త జీవించును. పిదప నూతన దంపతులు చిరకాలం సకల సౌభాగ్యాలతో జీవించి ఉంటుంది. కావున ఓ జనక మహారాజా, కార్తీక శుద్ధ ద్వాదశి రోజున సాలగ్రామ దానం చేసిన దాన ఫలం ఇంత అంతా కాదు, ఎంతో గొప్ప ఘనమైనది. కావున నీవును ఆ సాలగ్రామ దానము చేయము. సాలగ్రామ దానం చేసినట్లయితే చాలా మంచి ఫలితం అయితే కలుగుతుంది రాజా అని చెప్పారు. ఇది 12వ అధ్యాయం సంపూర్ణం. మళ్ళీ 13వ అధ్యాయంలో అయితే కలుసుకుందామండి. అందరికీ నమస్కారం.